రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. రోడ్డు భద్రత అంటే ఏముంటుందండి, బైక్ మీద వెళ్ళాం అనుకున్న హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా కార్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా రోడ్డుకి అటు ఇటు సైన్ బోర్డులు ఉంటాయి కదా, ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ హార్న్ కొట్టొద్దు, ఇక్కడ హార్న్ కొట్టండి అని, వాటిని ఫాలో అవ్వడమే రోడ్డు భద్రత. సరే, ఇప్పుడు మన వీడియోలో అయితే కృష్ణానది మీద నిర్మిస్తున్న వంతెన, అదే వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా నిర్మిస్తున్న వంతెన గుంటూరు జిల్లాలో ఏ విధంగా ఉన్నది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం సీడ్ యాక్సిస్ రోడ్డు మీద. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మీద ఈ వంతెన అనేది క్రాస్ అవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చూసిన దాని ప్రకారం చూస్తే సీడ్ యాక్సిస్ రోడ్డు మీద దిగడాకైతే దారి అయితే ఇక్కడ వంతెనకైతే ఇచ్చినట్టయితే నాకైతే కనిపించలేదు. మరి తర్వాత ముందే ఏమైనా ఇస్తారనుకుంటాను, ఖచ్చితంగా ముందైతే ఇస్తారు. ఇక్కడ వంతెన నిర్మాణం ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసిన దాని ప్రకారం ఇక్కడ బ్రిడ్జ్ అయితే కట్టారు. అటువైపున నదికి అంటే రైట్ సైడ్లో నది మీద కట్టిన బ్రిడ్జ్కి ఈ బ్రిడ్జ్కి మధ్యన ఖాళీలో మట్టి తీసుకొచ్చి పోయడం ఈ పని అయితే జరుగుతుంది. మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆలయమే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమరావతిలో నిర్మించిన దేవాలయం. దాని పక్కనే మనకి వంతెన అనేది నిర్మాణం జరుపుకుంటుంది. మనకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు కృష్ణానది మీద వంతెన, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు మీద వంతెన. ఈ రెండింటికి మధ్యన ఉన్న ప్లేస్లో మట్టి పని అయితే జరుగుతుంది. మట్టి పని అంటే ఆ రోడ్ని ఈ రోడ్ని కలుపుతా ఉన్న గ్యాప్లో మట్టి పూడ్చే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ చూసిన దాని ప్రకారం అయితే ఈ వంతెన మీద నుంచి సీడ్ యాక్సిస్ రోడ్లోకి డైరెక్షన్ ఇవ్వలేదని నాకు అనిపించింది. అది పూర్తయ్యేదాకా మనం చెప్పలేం ఎక్కడ ఇచ్చారు ఏంటనేది. నాకు తెలిసి అయితే కొంచెం ముందు వేరే రోడ్ వస్తుంది, అక్కడైతే ఈ డైవర్షన్ అంటే మనకి రాజధాని ప్రాంతంలోకి వెహికల్ వచ్చేలాగా డైవర్షన్ అయితే ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. త్వరలో అది కూడా మనం చూద్దాం. ఇక్కడైతే ఈ విధంగా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనం అనుకోవచ్చు విజయవాడ గన్నవరం దగ్గర నుంచి పిన్నమనేని సిద్ధార్థ దగ్గర నుంచి గొల్లపూడి వరకు చాలా వరకు పని జరిగిపోయింది. అది వేరే కంపెనీ. ఈ వంతెన యువతల పక్కన అంతా కూడా ఇది వేరే కంపెనీ నాకు తెలిసిన సమాచారం మేరకు. అటువైపున చాలా వేగంగా అయితే పని అయితే పూర్తి అయిపోయింది. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం పని చాలా పూర్తి కావాల్సిన ఉంది. అంత వేగంగా అయితే ఉన్నట్టయితే ఏం లేదు. ఇక మీదట ఏమైనా వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా వర్క్ అయితే ఉంది. మన దూరంగా కనిపిస్తున్నది కూడా లాంగ్ వ్యూ అయితే ఎలాగ ఉంది వంతెన, కృష్ణానది మీద వంతెన. అది ఇక్కడ మనకి ఇది సీడ్ యాక్సిస్ రోడ్ మీద నుంచి మనం వీడియో అయితే తీస్తున్నాం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.